నమస్కారం ఫ్రెండ్స్, వీడియోలోకి స్వాగతం. అయితే ఇంతకుముందు 3-4 బిజినెస్ సంబంధించిన అడ్వైస్ సంబంధించిన వీడియోలు మనం పోస్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అందులో భాగంగా ఇంకొక పాయింట్, మన వ్యాపారంలో ఇంకా ఏం చేస్తే మన సక్సెస్ అంటే లోకం తగ్గట్టు వ్యాపారాన్ని నిర్వహించడం, కొత్త పొందలు తగ్గాలంటే అప్డేట్ అండి. ప్రజెంట్ టైప్లో ఏది నడుస్తుంది, ఏది ట్రెండింగ్ ఉన్నది అంటే మనకు సంబంధించిన వ్యాపారంలోనే అప్డేట్ అవుతుంది కాబట్టి ఆ టైప్లో అప్డేట్ చేస్తే మనం వ్యాపారం చేస్తాం. ఇంకా పాత చింతకాయ బదులుగా అదే విధంగా మన వ్యాపార ఉంటే మనకు కస్టమర్ అనేది అట్రాక్ట్ కాడు. అలాంటివి మన కస్టమర్ను ఆకర్షించేటటువంటి ఇలాంటి అప్గ్రేడ్ చేయడం వల్ల చాలా విధాలుగా మనం కస్టమర్ను ఆకర్షించిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు హోటల్ అనుకో, ఏది ట్రెండింగ్ లా ఏ టిఫిన్ అయితే ట్రెండింగ్ ఉన్నది, ఏది నడుస్తుంది, ఆ టైప్ ఆఫ్ అయితే మనకు ఆ ట్రెండ్లు అప్పుడున్న కొన్ని రకాల ఐటమ్ చాలా రోజులుగా తిని వాళ్ళకు బోరు కొడుతుంది, వాడి అది సంథింగ్. అలాంటప్పుడు కొత్తగా మనకు ట్రెండ్ అంటే కొత్తగా వచ్చిన మార్కెట్లోకి వచ్చిన డివైస్ కానీ ఫుడ్ వెరైటీ కానీ మనం అక్కడ ప్రిపేర్ చేయగలిగితే, కస్టమర్కు అందుబాటులో ఉంచగలిగితే ఆ కస్టమరు మన దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది. అలా కస్టమర్ను ఆకర్షించేలా షాపు మన వ్యాపార క్షేత్రం వద్ద మంచి అంటే వ్యాపారం క్వాలిటీ వస్తువులు ఉండాలి కాబట్టి ఆకర్షించేటట్టు ఫ్లెక్స్లు ఇవి కూడా ఉండాలి. ఆ సంబంధించిన కొత్తగా ఇప్పుడు యాడ్లు వస్తాయండి. యాడ్లో కోల్గేటు కోల్గేటు టూత్పేస్ట్ అని కొత్త వెరైటీ వస్తుంటది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఆయుర్వేద టూత్ పేస్ట్ అని, అలాగే బొగ్గు అని ఇవి వస్తుంది. అంటే మనకు అక్కడ యాడ్లో టీవీలో యాడ్ స్టార్ట్ అయితే మన దగ్గర ఆ స్టాక్ ఉండాలి. ఆ కస్టమర్ వచ్చి అది అడుగుతాడు, కొత్తగా వచ్చింది అంటే ఆ స్టాక్ ఉంది వల్ల నీకు సేల్ అవుతుంది. ఇంకా నేను ఆ పాతది అదేమని అంటే ఆ పాతది కస్టమర్ కస్టమర్ ఉంచాలి కాదు, కొత్తగా నీకు వచ్చే కస్టమర్ నీకు అప్గ్రేడ్ ఐటెం కావాలన్నప్పుడు ఆ ఐటెం మనం తెచ్చి మన దగ్గర ఉన్నాయనుకో, మన కస్టమర్ మనకు 10 లాంగుంటాడు, బయటికి పోడు. అదే మనం లోకం తగ్గట్టు వ్యాపారించాలి, కొత్త పొందాలి అంటే ఇక మనం మంచిగా అన్ని అప్డేట్గా మనకు పెట్టాలి, అవి పెట్టాలి. ఇంకా చెప్పుకుంటూ పోతే మస్తు ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియోలో అదే మనం వ్యాపారం చేయాలంటే ఇప్పుడు మనం చెప్పినట్టు మనకు ఎక్స్పీరియన్స్ ఉండాలి, అవగాహన ఉండాలి, అవేర్నెస్ ఉండాలి. తర్వాత ఖర్చులు తగ్గించుకోవాలి. తర్వాత కన్సిస్టెంట్గా వ్యాపారాన్ని నిర్వహించాలి. మనం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. ఇవన్నీ చేస్తేనే మనకు వ్యాపారం అనేది స్పీడ్గా గ్రో అవుతుందండి. ఇప్పుడు మనం పైన 4 వైపులు పడి ఇది ఉండాలి. కొత్త పొందలు ఇప్పుడు ఏం నడుస్తుంది, ఏం ట్రెండ్ ఉండదు అది అనేది దాన్ని మనం ఫుడ్ సంబంధించి ఫుడ్ వెరైటీలు చేవర్మా అని అట్లా ఉండదు. ఇంకా అదే పాద అంటే ఆ కస్టమర్కు ఆ స్టాక్ ఉండాలి, ఇది ఉండాలి, 2 రకాలుగా నడిపేయాలి. అలా అందుకనే అనేది ఈ మనం ఖర్చులు తగ్గించుకున్నాం, ఆ మనీ మనం సేవింగ్ చేస్తే మనకి ఇట్లా అప్గ్రేడ్ టైంలో ఆ మనీ మనకు యూజ్ అవుతాయి. అర్థమైందా ఫ్రెండ్స్? మన అప్గ్రేడ్ డబ్బులు మంచి సీజన్ ఉంటుంది. ఆ సీజన్లో మంచి ఇప్పుడు కొత్త కూలింగ్ బ్రాండ్ చేస్తారు, కోక్ ఉన్నది అది మనం వెంబటే ఆ ఫ్లేవర్ మనం మన అంగట్లో మన షాప్లో ఉండాలి. నేను మేజర్గా మిడిల్ క్లాస్ సంబంధించిన వ్యాపార క్షేత్రాల గురించి చెప్తున్నా. హయ్యర్ వాళ్ళు ఆల్రెడీ హయ్యర్ ఉన్నోడు ఇన్వెస్ట్మెంట్ వాళ్ళంత ఉంటుంది. వాళ్ళు ఎప్పటికప్పుడు వితిన్ సెకండ్లో వాళ్ళు అప్గ్రేడ్ చేస్తారు. మన సామాన్యమైన వ్యాపారుల గురించి నేను చెప్పేది సామాన్య అప్కమింగ్ వాళ్ళు
మనము థింకింగ్ చేసి ఇప్పుడు నలుగురు పోతున్నా అట్నే నీ షాప్ ఉన్నట్టే నీకు అట్నే ఉంటది. నువ్వు సపరేట్ వెరైటీగా నువ్వు ఐటెంలు తీసి పెట్టాలి. క్వాలిటీతో వెరైటీ ఐటెంలు మనకు ట్రెండింగ్ లో ఉంటాయి. ఆ ఐటమ్ మన షాపులో, మన అంగట్లో, మన దుకాణంలో, మన కొట్లో రెడీగా అందుబాటులో ఉంటే ఆ కన్జ్యూమరు మన వస్తువే మన షాప్కి మన వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి ఇంకా ఆ బిజినెస్ గురించి చాలా వీడియోలు చేస్తా ఫ్రెండ్స్. అంటే మనం డైరెక్ట్ గా ఇది ఏదో గాలికి చెప్పినా కానీ డైరెక్ట్ గా ఫేస్ చేసి అంటే చూస్తున్నాం. మనం షాప్ పెడితే ఇట్లా మనం కంటిన్యూగా మనం వేస్తే మంచి, అదే 4 మంది వేస్తే ఆ గిరాకీ అట్లా చెప్పేది ఏంటంటే మిడిల్ క్లాస్ బిజినెస్ అంటే అప్కమింగ్ 5-6 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు పెట్టేళ్ళు ఇలా ట్రెండింగ్ లెక్కలు. ఇప్పుడు 10 మన చుట్టూ పొలబులలు అందరూ వరిసి మనం వరిసి గట్టిగా ఉంటారు. మన సపరేట్ గా వేరే ట్రెండింగ్ వేయాలి. అప్పుడు ఇది ఏందో అని ఎట్లా నీకు ఆ ట్రెండింగ్ ఐటమ్ పెడితే అది చూస్తానికి అట్రాక్ట్ అని అవుతారు. ఆ వస్తువు ఎట్లా మిగతా సంబంధించిన ఐటమ్ కూడా ఇప్పుడు నేను ఇది పెట్టినాం స్పెషల్ ఐటమ్, ఆ ఐటమ్ చూస్తానికి వస్తే ఇంకో వేరే ఐటమ్ కూడా అంటే నువ్వు హైలైట్ అవుతావు. హైలైట్ అవడం వల్ల నీ దగ్గరకు 10 మంది కన్స్యూమర్లు వస్తాయి. దాని గురించి ఎంక్వైరీ చేసి అందులో 2-3 కొంటారు. మిగతా వాళ్ళు నీ షాపులో ఒక్కటే ఐటమ్ కూడా కానీ పలు రకాల ఐటమ్స్ ఉంటాయి. డివైజెస్ అయితే పలు ఉంటాయి. వాటి కూడా నీ సేల్ ఎఫెక్ట్ పడుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? వీడియో నేను చేసేది మిడిల్ క్లాస్ అప్కమింగ్ ఇప్పుడిప్పుడే కొత్త ఫ్రెష్ మైండ్ తోడి మనం ఇంత అని ఆ టైప్ ఆఫ్ వ్యాపారులకి చెప్పేది. నా వీడియోలో హైలైట్ అయిన గ్రాఫిక్స్ చూడకపోవచ్చు, ఏమూడకపోవచ్చు, కానీ నేను ఒక నిజాయితీ గల వ్యాపారవేత్త, నిజాయితీగా ఇలా కన్సిస్టెంట్ గా ఇవన్నీ మనం సమకూర్చుకుంటే మనకు ఏ టెన్షన్ ఉండదు ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా వ్యాపార సంబంధించిన వీడియోలు చేస్తూనే ఉంటాను. మన తెలుగు అర్థమైన వరకు నేను చెప్పేది అర్థమవుతుంది. మిడిల్ క్లాస్ ప్రపంచంలో 90% మిడిల్ క్లాసే, 95% మిడిల్ క్లాసే ఉంటారు. ఈ మిడిల్ క్లాస్ అంటే అక్కడ మేము తినలేము, మొత్తం ఉపవాసం ఉండలేము. అలాంటిదే మిడిల్ క్లాస్. మొత్తానికి తినలేము, మొత్తానికి ఉపవాసం ఉండలేము, కొద్దిగానే తినాలి, అలా ఉంటేనే దాన్నే మిడిల్ క్లాస్ అంటారు. అర్థమైందా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్. నమస్కారం.